మీకు రంగా గారితో అనుబంధం ఎలా ఉండేది? నిజంగా ఆయనకి హత్య చేసింది ఎవరంటారు మీరు? టీడీపీ వాళ్ళే. టీడీపీ వాళ్ళే డెఫినెట్లీ. ఎందుకంటే రాధాబాబే చెప్పాడు. వైసీపీ పార్టీలో పెద్ద మీటింగ్ లో చెప్పాడు ఆయన. టీడీపీ వాళ్ళు చంపారు, టీడీపీ పార్టీ ఏమో చంపింది, ఇవాళ కూడా మేము కోలుకోలేని పరిస్థితిలో ఉన్నామంటే కేవలం టీడీపీ పార్టీ అని చెప్పేసి రాధాబాబు స్టేజ్ మీద చెప్పినటువంటి ఈ మధ్య వీడియోల్లో కూడా, ఆడియోలో వీటిలో వస్తున్నాయి. అందరూ పబ్లిసిటీ చేస్తున్నారు ఇదంతా కూడా. అట్లా రంగా గారు అంటే మాకు మంచి అభిమానం ఉండేదండి. ఎందుకంటే మరి రాధా గారిని రాధా గారు బ్రతుకున్నప్పటి నుంచి కూడా సిపిఎం పార్టీకి, అంటే సల్సాని గారితో యాంటీ అయిన తర్వాత సిపిఎం పార్టీకి అనుబంధంగా ఆయన రంగా గారు నడవటం జరిగింది. అప్పటి నుంచి కూడా మేము ఆయనతో పాటు మా రంగా గారు అని చెప్పేసి మా పార్టీ కూడా చెప్పుకుంటుంది. అట్లానే సల్సాని గారిని చంపడానికి కూడా సిపిఎం వాళ్ళు కూడా మరి పంపకూడదు, కానీ ఒక ఇద్దరిని పంపించారు. శంకర్ భాస్కర్ రావు, ఇట్లానే తౌటి గోపాలరావు అని ఇద్దరిని వెంకటరత్న గారు చంపడానికి పంపిస్తే మా బ్రదర్స్ మేమందరం కూడా ఆ రోజు ఎదురు తిరిగాం. మనం ఒక కమ్యూనిస్ట్ పార్టీ, సిపిఐ అవ్వచ్చు, సిపిఎం అవ్వచ్చు,